అప్పటికప్పుడు ఆలోచనల్లోంచి పదాలు పుట్టించి అక్కడికక్కడే వాటిని కదం తొక్కించి ఉరకలెత్తించే పాటలెన్నో సృష్టించాడు. గొడ్ల కాపరి పని మానేసి భవన నిర్మాణ కార్మికుడిగా మారాడు. తాపీ మేస్త్రి అయ్యాడు. చుట్టూరా ఉన్న పేదల బతుకుల్లో కష్టాలు కడగంట్లు స్పృశిస్తూ కదిలాడు. ఆయన పాడిన పాటలు తెలంగాణ ఉద్యమకారుల చేత కదం తొక్కించాయి. పదాలను రాపాడించి ముక్కోటి గొంతుకలను ఏకం చేశాడు. మాటలతోనే అగ్గి రాజేసి తెలంగాణ ఉద్యమకారుల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించాడు. తన జాతి జనులు పాడుకునేలా జయ జయ హే తెలంగాణ పాట పాడాడు. అదే తెలంగాణ రాష్ట్రగీతం అయింది. ఆయన పాటలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. అవి ఊరికే ఉండనీయవు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చేస్తాయి. వెన్నంటి ఉండి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తాయి. పోరాటాలకు కావలసిన ధైర్యాన్ని ఇస్తాయి. కొమ్మ చెక్కితే బొమ్మరా, దాన్ని కొలిస్తే అమ్మరా అనగలిగిన గడసరి అందెశ్రీ. ప్రపంచాన్ని చదువుకున్న అందెశ్రీకి డాక్టరేట్ ఇచ్చి తనని తాను గౌరవించుకుంది కాకతీయ విశ్వవిద్యాలయం. గంగ సినిమాలో ఆయన రాసిన పాటలకు గాను నంది అవార్డు దక్కింది. ఎంతో నిరాడంబరంగా బతికేశాడు అందెశ్రీ. కులాలు లేవు, మతాలు లేవు. మనిషిని మనిషిగా గౌరవించాలని నమ్మాడు. అలానే జీవించాడు. మనుషులను ప్రేమిస్తూ ఆనందించాడు. ఎవరు కనిపించినా మంచిగున్నావా అని ఆప్యాయంగా అడిగేవాడు. చనిపోవడానికి ఒకరోజు ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ నేను మృత్యువును జయించానని అన్నాడట అందెశ్రీ. ఆయన మృత్యువును కాదు, భూలోకాన్నే జయించాడు. అందుకే దివి లోకంలో మరిన్ని పాటలు పాడడానికి మాయమైపోయాడు అందెశ్రీ.